ఇది వ్యాపారం. హలో మామ, మేమైతే ఇప్పుడు హాస్పిటల్ దగ్గర ఉన్నాం మామ. అంటే మనకి ఆపరేషన్ ఒకటి ఉంది కదా, అందుకని చెప్పి హాస్పిటల్ దగ్గరికి అయితే వచ్చాం. మనం గత 3 రోజుల నుంచి కూడా వీడియోలు అయితే పెట్టట్లేదు మామ, ఎందుకంటే ఈ ఆపరేషన్ వల్లే ఇక మనకి కంటెంట్ ఒకటి దొరకట్లేదు. ప్లస్ ఇంకొకటి ఏంటంటే మన పర్సనల్ వ్లాగ్స్ పెట్టినా కానీ జనం అయితే దాన్ని కొంచెం నెగిటివ్గా అయితే రిసీవ్ చేసుకుంటున్నారు. అంటే ఇప్పటివరకు మనం వ్యాపారం వీడియోలో పెట్టాం కదా, ఇలా పర్సనల్ వీడియోలు పెడుతుంటే ఇవన్నీ ఎందుకురా బాబు, మాకు వ్యాపారం వీడియోలు ఉంటే పెట్టు, లేకపోతే వద్దని చెప్పి అయితే చెప్తున్నారు. సరే అని చెప్పి నేను కూడా అవన్నీ ఏం పెట్టలేదు. నేనైతే ఇప్పుడు హాస్పిటల్కి అయితే వచ్చాను మామ. ఈ చెయ్యి అంతా కూడా క్లీన్ చేస్తున్నారు. ఇప్పుడైతే మనకి చేతికే కదా ఆపరేషన్, మరి ఈ చెయ్యి అంతా కూడా కొంచెం క్లీన్ చేస్తున్నారు. ఈ చెయ్యి అయితే మనకి చాలా ఎటకరంగా ఇరిగిపోయింది మామ. ఎలా అంటే అసలు ఆ మ్యాచ్ పెద్ద సీరియస్ మ్యాచ్ కాదు, ఏదో సరదాగా ఆడుతున్నాం రైస్ మిల్లో, పెద్ద సీరియస్గా ఆడట్లేదు. అలానే పెద్ద బెట్ మ్యాచ్ కాదు, అది ఏదో సరదాగా టైం పాస్ కోసం ఆడుతున్నాం మ్యాచ్ ఇది. దాంట్లో మనకి దోలకి డబుల్ రన్ అయితే తిరుగుతున్నాం. సెకండ్ రన్ తిరుగుతుంటే కొంచెం కాలు స్లిప్ అయ్యి ముందుకైతే పడిపోయాను. పడిపోతాం చెయ్యి అయితే నేల మీద అయితే పెట్టాను బలంగా. నేల మీద పెడితే చెయ్యి అయితే వెంటనే జాయింట్లోకి తిరిగిపోయింది. అసలు ఎలా ఇరిగిపోయిందంటే చాలా ఎటకరంగా తిరిగిపోయింది. ఇది అంత సీరియస్గా కూడా కాదు, ఏదో సరదాగా పడిపోతే ఇరిగిపోయినట్టు అయితే తిరిగిపోయింది చెయ్యి. అదైతే మనకి ఈరోజు దోలు తీర్చేస్తుంది. ఇప్పుడైతే నేను హాస్పిటల్ అయితే అడ్మిట్ అయిపోయాను మామ. మనం అయితే ఆరోగ్యశ్రీ మీద అయితే ఈ ఆపరేషన్ అయితే చేయించుకుంటున్నాం. అందుకని నేను హైదరాబాద్ నుంచి ఇక్కడ వరకు వచ్చి ఈ ఆపరేషన్ అయితే చేయించుకుంటున్నాను. ఈ హాస్పిటల్లో స్టాఫ్ కూడా చాలా సరదాగా ఉంటారు మామ. అంటే మనకి అంటే చాలా ఫ్రెండ్లీగా అయితే ఉంటారు ఈ స్టాఫ్ అంతా కూడా. ఎందుకంటే మనం గతంలో కూడా ఒకసారి ఇక్కడే ఉన్నాం కదా, ఒక 4 రోజులు. దానివల్ల మనకు కూడా కొంచెం అలవాటు అయినట్టు అయితే ఉంది ఇక్కడ ఈ హాస్పిటల్. ఈ హాస్పిటల్ వచ్చి రాయవరం కేవీఆర్ హాస్పిటల్ మామ. మనం మామూలుగా చూపించుకున్నది అయితే మండపేటలో చూపించుకుంటాం కదా, సాయి హాస్పిటల్ అయితే చూపించుకున్నాను నేను. కానీ ఆయన అయితే ఆరోగ్యశ్రీ మీద చేసే ఆపరేషన్లు అన్నీ కూడా ఈ హాస్పిటల్లోనే చేస్తారు. అందుకని చెప్పి మనల్ని కూడా ఇక్కడే అడ్మిట్ అవ్వమన్నారు. మనం కూడా వచ్చి ఇక్కడ అడ్మిట్ అయ్యాం. లాస్ట్ టైం కూడా సేమ్ ఇలాగే చేశారు మనకి. ఈ సెలైన్లు అయితే మాత్రం ఒక 3 సెలైన్లు అయితే వరుసగా ఎక్కించారు మామ మనకి. మనకేమో ఈ చెయ్యి ఇరిగిపోవడం వల్ల సెలైన్లు అయితే ఎక్కించుకుంటున్నాను నేను. ఇప్పటివరకు నాకు జ్వరం వచ్చి లేకపోతే వేరేగా అయితే ఇప్పటివరకు సెలైన్లు అయితే ఎప్పుడు ఎక్కించుకోలేదు. ఈ యాక్సిడెంట్ వల్ల ఇలాగా దీనికోసం మనకి సెలైన్లు అయితే ఎక్కిస్తున్నారు. ఈ సూది వేయించుకోవడం ఒకటి, ఇదైతే మాత్రం అసలు చాలా పెయిన్ మా. ఈ సూది వేయించుకోవడం అంటే, ఈ సూది వేయించుకునేటప్పుడు నాకు ప్యాక్ అయిపోయినాయి. అసలు ఆపరేషన్ ఎలా ఉంటుంది అన్నది ఒక టెన్షన్ నాకు. హాస్పిటల్లో అడ్మిట్ అయిన దగ్గర నుంచి కూడా అదే ఒక చిన్న భయం అయితే ఉంది. అంటే ఎవరికైనా ఉంటుంది కదా ఆపరేషన్ అంటే, మనకు కూడా అలాగే చిన్న భయం అయితే ఉంది. అసలు ఏంటా ఎలా జరుగుతుందా, మనకు పెయిన్ వస్తుందా అని చెప్పి. లాస్ట్ టైం అయితే నాకు మొత్తం బాడీకి అయితే పెయిన్ మత్తు ఇచ్చేసారు మా. అంటే అప్పుడు మొత్తం బాడీకి ఇచ్చారు. అసలు ఆపరేషన్ ఏం చేశారో, ఎవరు చేశారో, ఎక్కడ చేశారో కూడా తెలియదు. లేచి చూస్తే బెడ్ మీద అయితే ఉన్నాను అప్పుడు. కానీ ఇప్పుడైతే మొత్తం బాడీకి అయితే ఎవరంటే హ్యాండ్కి ఒకటే ఇస్తారంట. అసలు అదొక టెన్షన్. మళ్ళీ మొత్తం బాడీకి ఇచ్చేస్తే అసలు ఏ గొడవ లేదు, మనం పడుకుంటాం, ఆపరేషన్ చేస్తారు, తీసుకొచ్చి పడుకోబెడతారు. కానీ ఇప్పుడైతే మాత్రం చేతికి ఒకదానికి ఇస్తారంట. మనమేమో ఆపరేషన్ కోసం ఏమో శుక్రవారం వచ్చాం ఇక్కడికి, కానీ శుక్రవారం నాడు చేయరంట. ఆ రోజు శనివారం లేదు, ఆదివారం లేదు, సోమవారం లేదు, మంగళవారం నాడు అయితే వచ్చి జాయిన్ అవ్వమన్నారు. అక్కడ 4 రోజులు బొక్క. మళ్ళీ ఇక్కడ ఆపరేషన్ చేసిన తర్వాత ఇక్కడ 3 రోజులు ఉండాలి. ఇది ఒక 3 రోజులు, అంటే వారం రోజులు. ఈ వారం రోజులు కూడా మనం వ్యాపారం వీడియోలు అయితే యూట్యూబ్లో పెట్టలేం కాబట్టి దీని ఇన్కమ్ ఆగిపోయింది. అలా అనుకుని అక్కడ ఏమైనా వ్యాపారం ఏమైనా ఎరగదీసేస్తున్నారా వాళ్ళంటే, అంటే మా నాన్న వాళ్ళు ఉన్నారు కదా అక్కడ, మా నాన్న మా బావ వాళ్ళు ఏమైనా ఎరగదీసేస్తున్నారా అంటే అది లేదు. అక్కడేమో వ్యాపారం అవ్వట్లేదు. అంటే తెలియట్లేదు వాళ్ళకి మార్కెట్లో ఈ సరుకు కొనడం, లేకపోతే ఈ ప్లేస్ల ఇబ్బంది ఒకటి అయిపోతుంది కదా, దానివల్ల అందులోకి వ్యాపారాలు ఏమో అసలు ఫుల్ డౌన్లో ఉన్నాయి. దానివల్ల ఏమో అక్కడ వ్యాపారాలు ఏమో చేయట్లేదు. అలా మధ్యలో ఒక 3 రోజులు 4 రోజులు అయితే వ్యాపారమే చేయలేదు. బండేసి మార్కెట్ కూడా వెళ్ళలేదు. ఏదో ఉన్న సరుకు అయితే అమ్ముతున్నారు. ఒక రోజు మార్కెట్కి వెళ్తే 2 రోజులు అయితే సెలవు పెట్టేస్తున్నారు. కాబట్టి అక్కడ అది మార్కెట్ పోయింది, వ్యాపారం పోయింది, ఇటు వచ్చి యూట్యూబ్ దెబ్బడిపోయింది. ఈ వారం రోజులు కూడా మనకి చాలా బొక్కడిపోయింది మా ఈ ఆపరేషన్ వల్ల. మనకైతే సెలైన్లు ఎక్కిచ్చారు. మొత్తం అయితే ఉంది ప్రజెంట్ అయితే. 2 గంటలకైతే ఆపరేషన్ అన్నారు మామ. మనమేమో ఏం తినలేదు పొద్దున్న, హడావుడికి అయితే వచ్చాం. కానీ ఆపరేషన్కి ఒక 6 అవర్స్ ముందు నుంచి కూడా ఏం తినకూడదంట. అందుకని చెప్పి ఏం తినలేదు, కనీసం టీ కూడా తాగనలేదు. అలాగే ఉన్నాను నేను పొద్దు నుంచి కూడా. ఇప్పుడు ఇక్కడ ఈ ఆపరేషన్ చేయించుకోవాలి, ఇక్కడ 3 రోజులు ఉండాలి, మనం ఇంటికి వెళ్ళాలి, మళ్ళీ వ్యాపారాన్ని అయితే లైన్లో పెట్టుకోవాలి. అంటే మనం అక్కడ ఉంటేనే వ్యాపారం అవుతుంది, అది కూడా ఒక రీజన్ అక్కడ. అంటే మనం ఇప్పుడు ఏం సరుకున్నాం, ఏం చేస్తున్నాం అని చెప్పి ఒక షార్ట్ వీడియో పెట్టడం, లేకపోతే బండి మీద మనం ఏంటంటే ఇన్ఫర్మేషన్ ఇస్తున్నట్టు ఉంటుంది వీడియోల ద్వారా. దానివల్ల మనకి వ్యాపారం కూడా చాలా బాగా అవుతూ ఉంటుంది అక్కడ. మనం లేక కొంత డౌన్ అయిపోయింది వ్యాపారం కూడా. అదొకటి లైన్ చేయాలి. అసలు నాకేమో అర్థం కావట్లేదు. అంటే అక్కడేమో కొన్ని చేద్దామా అంటే చాలా ఇబ్బంది అయిపోతుంది వ్యాపారం దగ్గర. ఎందుకంటే బళ్ళు పెట్టనీయట్లేదు ఎక్కడ కూడా. అంటే మెయిన్ ఏదో నన్నే టార్గెట్ చేసినట్టుగా అయిపోయింది. మిగిలిన వాళ్ళందరూ బాగానే చేసుకుంటున్నారు వ్యాపారం, నన్నే టార్గెట్ చేసినట్టుగా అయిపోయింది. అంటే ఈ యూట్యూబ్ వల్లే. ఈ యూట్యూబ్ ఏంటంటే నాకు చాలా ప్లస్ ఉంది దీనివల్ల, అంతే కొంచెం మైనస్ ఉంది. అంటే అంత ప్లస్ ఉంది కానీ మైనస్ అయితే ఇప్పుడు ఓ 70% ప్లస్ ఉంటే దీనివల్ల ఒక 30% మైనస్ అయితే ఉంది. ఆ 30% మైనస్ ఏంటంటే నా వ్యాపారం ఎంత అమ్ముతుంది ఏంటి అనేది అయితే నేను అంతా బయటికి చెప్తున్నాను కదా. దానివల్ల అయితే కొంతమంది ఓర్వలేక నన్ను బండి ఎక్కడ పెట్టనీయట్లేదు, తీయించేస్తున్నారు. అదొకటి. మిగిలిన వాళ్ళు నాకంటే ఎక్కువ వ్యాపారం చేసే వాళ్ళు ఉన్నారు ఇక్కడ హైదరాబాద్లో. కానీ వాళ్ళు ఎవరు కూడా ఏంటంటే వాళ్ళు బయట పెట్టుకోరు కదా. మనం అంటే బయట పెట్టి మన ద్వారా ఏదో ఒక 4గురిని అయితే తయారు చేస్తూ ఉన్నాం మనం రోడ్డు మీద.
అందుకని చెప్పి మెయిన్ టార్గెట్ నేను అయిపోతున్నాను అందరికీ. ఇప్పుడైతే హాస్పిటల్కి లోపలికి ఆపరేషన్కి వెళ్ళడానికి అయితే రెడీగా ఉన్నాను. మా షర్ట్ అయితే తీసేయమన్నారు. మళ్ళీ అప్పటికప్పుడు ఈ బనీలు తెప్పించుకుని ఇది వేసుకుని దీంతో రెడీగా అయితే ఉన్నాను. హ్యాండ్కే కదా, ఇక్కడేమో టెన్షన్ మన ముందు ఆపరేషన్కి ఏమో చాలామంది లేరు లోపలికి. మనం కూడా లోపలికి వెళ్ళిపోయాం. లోపల ఉన్నాం. మా వాడైతే వీడియో అయితే తీస్తున్నాడు. నేనైతే ఆపరేషన్ లోపల ఉన్నాను. లోపల ఒక 2 hours అయితే ఉన్నాను. బయటకి అయితే వచ్చేసాను. ఈ లెఫ్ట్ సైడ్ అంతా కూడా అసలు ఏం పని చేయట్లేదు. మొత్తం ఫుల్ మత్తులో అయితే ఉంది. లెఫ్ట్ సైడ్ అంతా కూడా వాచిపోయింది, కన్ను వాచిపోయింది. లోపల కడుపులో పెయిన్ ఒక పక్క లెఫ్ట్లోనే వస్తుంది. అది కూడా ఈ చెయ్యి అయితే అసలు మన బాడీలో లేనట్టే ఉంది. నాకేం అర్థం కావట్లేదు. ఫుల్ మొత్తం ఉంది. అంటే బాడీ అంతటికి ఇవ్వలేదు మత్తు, చెయ్యికే చేశారు. చెయ్యికి చేసింది కూడా అసలు ఫుల్ మొత్తం అయితే ఉంది. గొంతులోంచి మాట రావట్లేదు. అది వచ్చింది అసలు ఈ వీడియో ఎప్పుడు పెట్టాలంటే ఆపరేషన్ చేసిన తర్వాత రోజు ఈ వీడియో అయితే రావాలి. ఎందుకు రాలేదంటే నాకు గొంతు రాలేదు మామ. అసలు మనం బ్రతికేదే ఈ గొంతు మీద. ఈ గొంతు ఇంటర్ బాబు ఇలా అయిపోయిందని చెప్పి నాకైతే ఏం అర్థం కాలేదు. వాళ్ళైతే మత్తు వల్ల అలాగే ఉంటుంది, వచ్చేస్తుందని చెప్పి అయితే అన్నారు. కానీ అదైతే ఆ రోజంతా రాలేదు. తర్వాత రోజు పొద్దున్న కొంచెం సెట్ అయింది మామ. ఆ గొంతు అయితే మాత్రం అసలు మాట రావట్లేదు. అసలు అంత అలా అయితే అయిపోయింది. గొంతు కూడా వచ్చేసింది. అంటే లెఫ్ట్ సైడ్ మొత్తం అంతా కూడా పట్టేసింది మనకు ఆ మత్తు. ప్లేట్ చూడండి మామ ఎంత ఉందో. ఇదేదో చిన్న ప్లేట్ అనుకున్నాను నేను వేసేటప్పుడు. నాకు తెలియదు లోపల ఏదో చిన్న ప్లేట్ ఉందేమో అనుకున్నాను నేను ఎక్స్రేలో చూసి. ఈ ప్లేటు, ఆ బోల్ట్లు ఇవన్నీ ఏదో బండికి జాయింట్ వేసినట్టు అయితే వేసారు మామ. అంటే ఇప్పుడు ఏదైనా ఇరిగిపోతావు జాయింట్ వేస్తాం కదా మన బండికి, ఏదో బోల్ట్లు వేసి అలా సెట్ చేశారు మామ. స్క్రూలు ఉన్నాయి లోపల, స్క్రూ డ్రైవర్ తిప్పారు ఇవన్నీ కూడా. అసలు నిజంగా ఒక రకంగా చెప్పాలంటే ఇది కూడా చాలా గ్రేట్ అని చెప్పాలి. ఈ స్క్రూలు వేసి ఇవన్నీ వేసి ఎముకలు టైట్ చేసి పెట్టడం, తర్వాత మళ్ళీ తీసేయడం, అసలు భలే వింత కింద ఉంటాయి ఇవన్నీ కూడా. స్క్రూలు చూడడం 5 స్క్రూలు ఉన్నాయి మనకు లోపల. 5 స్క్రూలు వేసి ఆ ప్లేట్ వేసి ఇన్ని రోజులు మనం ఈ ప్లేట్ ఒంట్లో పెట్టుకు తిరిగానంటే నాకే ఆశ్చర్యం వేసింది. ఇన్ని రోజులు నొప్పి వస్తుందంటే అనుకునేవాడు నేను కూడా, ఈడమ్మ చిన్న ప్లేట్గా ఎంత నొప్పి అని చెప్పి. కానీ అది నిజంగా చాలా చిన్నది కాదు, అది బరువుగా ఉంది. అలాగే కొంచెం పెద్ద ప్లేట్ కూడా ఇది. ఈ మొత్తం అయితే మాత్రం అస్సలు వదలలేదు మామ నన్ను. చాలాసేపు అయితే మత్తులోనే ఉన్నాను. నాకు లెఫ్ట్లో కన్ను చూడండి వాచిపోయింది. లెఫ్ట్ అంతా కూడా ఏం పని చేయట్లేదు. ఈ చేతితో ఆ చెయ్యిని మూమెంట్ ఇవ్వాల్సి వస్తుంది. అసలు ఆ చెయ్యి మనకు బాడీలో ఉందో లేదో కూడా తెలియట్లేదు నాకైతే. ఒక రోజంతా కూడా అలాగే ఉంది, నైట్ వరకు కూడా అలాగే ఉంది. మిడిల్లో అంటే ఒక 12-1 గంట ఆ టైంలో కొంచెం ఆ చేతికి అయితే స్పర్శ వచ్చింది. ఈవిడైతే మన పక్క బెడ్లో అడ్మిట్ అయింది మామ. ఈవిడ పరిస్థితి అయితే అసలు చెప్పలేం, ఎలా పడితే అలా ఉంది ఈవిడ. అంటే పాపం చాలా ఇబ్బంది ఈ వయసులో. కాకపోతే ఇప్పుడు మనమేమో ఒకరు చూసి జాలిపడేలా ఉన్నాం కాబట్టి ఇంకా ఆవిడ బాధ ఆవిడది, మన బాధ మనదే. నాకైతే మాత్రం ఫుల్ మొత్తగా అయితే ఉంది మామ. నాకేమో ఏదో ఒకటి తినాలి తాగాలని ఉంది. మా వాడినైతే టీ తెమ్మని పంపాను. ఈవిని చూడండి మామ, ఈయనైతే వాళ్ళ అబ్బాయి పాపం ఆవిడకి ఎంత సేవ చేస్తున్నాడంటే ఈయన అంత సేవ అయితే చేస్తున్నాడు. పాపం ఆవిడకి నడుము నొప్పి అయితే వస్తున్నాడు. అందుకని చెప్పి అలాగా వెనకాల అలా పాముతున్నాడు ఆయనైతే కొడుకు, ఆవిడైతే తల్లి. ఈ వయసులో కూడా అసలు అలా చూస్తున్నాడంటే నిజంగా గ్రేట్ అని చెప్పాలి. ఇలాంటి వాళ్ళు చాలా రేర్గా ఉంటారు మా ఈ రోజుల్లో. వదిలేసి పోయేవాళ్ళే కానీ తల్లికి ఈ వయసులో కూడా ఇలా సేవలు చేసే వాళ్ళ దగ్గర నుండి చాలా తక్కువ మంది అయితే ఉంటారు. నిజంగా గ్రేట్ అనిపించింది నాకు ఏం చూస్తే. ఇంకా చాలా సేవలు అయితే చేస్తా ఉన్నాడు పాపం ఆయన. నేనైతే హాస్పిటల్లో ఒక టీ తాగాను, బయటకు వచ్చి ఒక కాఫీ తాగాను. ఎందుకంటే పొద్దున్నుంచి ఏం తినలేదు మామ. అందుకని చెప్పి బయటకి అయితే వచ్చేసాను. మనకు ఆపరేషన్ చేసిన ఒక గంటన్నరకే బయటకి అయితే వచ్చేసాం. అంటే మీరు అర్థం చేసుకోవచ్చు, పెయిన్ అయితే మాత్రం చాలా చాలా తక్కువగా ఉంది. అంటే పెయిన్ లేదంటే ఇది ఇప్పుడు మత్తులో ఉంది కదా చెయ్య, అందుకని చెప్పి పెయిన్ కొంచెం తక్కువే ఉంది. అది కాకపోయినా అంత ఇబ్బందిగా అయితే లేదు మామ చెయ్య. లాస్ట్ టైం చేసినప్పుడు అయితే ఒక మేకిలాగా ఒకటి అయితే బయటకైతే పెట్టారు. దానివల్ల ఈ కట్టినప్పుడు చాలా ఇబ్బంది అయితే అయిపోయింది నాకు. అంటే చెయ్యి అటు ఇటు తిరిగేది కాదు. కానీ ఇప్పుడైతే మాత్రం అంత ఇబ్బంది అయితే లేదు. నైట్ అయ్యేసరికి లైట్గా బ్లీడింగ్ అయితే అవుతుంది మామ. చెప్పారు ఆల్రెడీ బ్లీడింగ్ అవుతుంది, బ్లీడింగ్ అవుతే తర్వాత రోజు అయితే డ్రెస్సింగ్ చేస్తామని అయితే చెప్పారు. నైట్ అయితే కొంచెం బ్లీడింగ్ అయితే అయింది. నేనైతే తర్వాత రోజు పొద్దున్నే డ్రెస్సింగ్కి అయితే వచ్చేసాను మామ. చీకోసు దీనికి ఎందుకు చీకోసు కరెక్ట్గా నీ అంకుల్ ఎలా చూసాను పోయాను. మనోడైతే డ్రెస్సింగ్ చేస్తుంటే నేనైతే వీడియో అయితే తీస్తున్నాను మా. మనోడేమి వీడియో చూస్తాను, చెయ్యి అయితే కోసాడు. అదొక పక్క మళ్ళీ అసలే డ్యామేజ్గా చెయ్యి అంటే మళ్ళీ ఇంకో పక్క అయితే చిన్నదే, పెద్ద ఇంకా తక్కువే. చిన్నదైతే తెగిపోయింది మళ్ళీ చెయ్యి. మనకైతే ఆరోగ్యశ్రీ మీద అయితే చేశారు కదా ఇదంతా కూడా. వీళ్ళ ఫార్మాలిటీస్ అయితే వీళ్ళకి ఉంటాయి మామ. అంటే మనల్ని పెట్టి ఒక ఫోటో తీసి కొన్ని సంతకాలు అయితే పెట్టుకుంటారు. మన ఆపరేషన్కి వచ్చి ఇక్కడ 17,000 అయితే అయిందంట. అది కూడా చెప్పారు మనకి, 17,000 అయింది మీ ఆపరేషన్కి అని చెప్పి. లాస్ట్ టైం మనకి ఆపరేషన్ చేసినప్పుడు అయితే మన అకౌంట్లో ఒక 4,200 అయితే పడ్డాయి మామ. కానీ ఇప్పుడైతే పడితే లేకపోతే లేదంట. అంటే ఇప్పుడు పడట్లేదంటే చాలామందికి, అది పడితే లేకపోతే లేదని చెప్పి అకౌంట్ నెంబర్ అయితే తీసుకున్నారు. ఈ మెడిసిన్ మనకి దారి ఛార్జీలు ఒక 50 రూపాయలు అయితే ఇచ్చారు. లాస్ట్ టైం కూడా సేమ్ అంతే, మెడిసిన్ ఒక 50 రూపాయలు దారి ఛార్జీలు అయితే ఇచ్చారు. కానీ హాస్పిటల్లో మెయింటెనెన్స్ అయితే మాత్రం భలే ఉంటుంది మామ. అంటే చాలా క్లీన్గా అయితే ఉంటుంది. అది కాకుండా స్టాఫ్ అంతా కూడా భలే ఫ్రెండ్లీగా అయితే ఉంటారు. వీళ్ళందరూ కూడా మనతో అన్నీ కూడా అడిగి మరీ చేస్తూ ఉంటారు. నవ్వుతూనే ఉంటుంది మొత్తం అంతా కూడా. ఏదో పిక్నిక్ వచ్చినట్టుగా అయితే ఉంది నాకు ఇక్కడికి వచ్చిన తర్వాత. దారి ఛార్జీలు అయితే 50 రూపాయలు అయితే ఇచ్చారు మనకి. మనం అయితే ఈ ఫార్మాలిటీస్ అన్నీ కూడా ఫినిష్ చేసుకున్నాం మామ. అంటే అయిపోయింది అంతా కూడా.
ఇంకా ఏమైనా మీకు డౌట్లు ఉన్నాయని చెప్పి అయితే అడుగుతున్నారు. అంటే ఇప్పుడు బాత్రూమ్లు అన్నీ క్లీన్గా ఉన్నాయా, ఫుడ్ టైంకి వచ్చిందా, ఫుడ్ క్వాలిటీగా ఉన్నాయా, ఇవన్నీ కూడా అడిగారు మనల్ని. అలాంటివన్నీ కూడా ఏమీ లేవు. అంటే అన్నీ కూడా అసలు దేనికి పేరు పెట్టడానికి అయితే లేదు. హాస్పిటల్ అయితే మనకి అంటే హైదరాబాద్ నుంచి ఇక్కడికి వచ్చి చేయించుకున్నందుకైతే మాత్రం వద్దని చెప్పాలి. ఇదైతే మాత్రం నేనైతే ఇంటికైతే వెళ్ళిపోతున్నాను మామ. అసలు ఆ హాస్పిటల్ నుంచి ఇక్కడికి వచ్చిన తర్వాత నేను మళ్ళీ ఈ రోజు నైట్ ఇక్కడ నుంచి అయితే ఎక్కేస్తున్నాను. ఇప్పుడు ఆ హాస్పిటల్లో నేను ఎన్ని రోజులు ఉన్నానంటే మొత్తం 3 రోజులు అయితే ఉన్నాను. ఇప్పటివరకు మీరు చూసిన వీడియో అయితే 3 రోజులది. ఈ 3 రోజుల నుంచి కూడా మన ఛానల్ అయితే వీడియో అయితే రాలేదు మామ. ఈ రోజు అయితే నేను హైదరాబాద్ అయితే వెళ్ళిపోతున్నాను ఎక్కడ లాగ్ లేకుండా. రేపటి నుండి అయితే మాత్రం మన ఛానల్లో యథావిధిగా వీడియోలు అయితే వచ్చేస్తాయి మామ. అంటే ఏం సరుకు కొన్నాం, ఎంత కొన్నాం, ఏ మార్కెట్లో కొన్నాం, ఏం అమ్ముతున్నాం అని చెప్పి మన యథావిధిగా ఎప్పుడు మన ఛానల్లో ఎలా వీడియోలు వస్తాయి అలాగే వచ్చేస్తాయి. ఇంకెక్కడ కూడా లేట్ అయితే ఉండదు. సరే మామ, రేపు అయితే హైదరాబాద్ వచ్చాక కలుద్దాం. అప్పటివరకు ఉంటాం మరి. బాయ్. ఇది వ్యాపారం.